విషయం అండి పాపరావు గారు. అంటే ప్రపంచ బ్యాంకు నేను డైరెక్ట్ గానే టాపిక్ లోకి వెళ్తున్నాను. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చుకున్న ఎవరికైనా అనేక షరతులతో ఉద్యోగాలు ఉన్న దగ్గర నుంచి రకరకాలన్నీ కూడా షరతుల మీద నడుస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చిన వ్యక్తి ఆయన. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ రోజు ఎంప్లాయ్మెంట్ మీద చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మీద చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు పెట్టే ప్రధాన షరతుల్లో ఆస్టిరిటీ ప్రోగ్రామ్ ఒకటి, అంటే పొదుపు చర్యలు. ఆ పొదుపు చర్యల్లో భాగంగా ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలి, ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలనేది ఒక ప్రధానమైనటువంటి పొదుపు చర్య. అందుకని చంద్రబాబు గారు కావాలనుకున్న కొత్తగా ఆయన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్నప్పుడు వచ్చినటువంటి షరతులు. కాబట్టి ఈ రోజున పరిస్థితి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ ఏజ్ ఏంటంటే ఖర్చు తగ్గించుకుంటే దానిలో ఒక కార్యక్రమం. వాళ్ళంతా రిటైర్ అయ్యేసరికి ఇప్పుడు వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అది కూడా కావచ్చు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరుకున్నా వాళ్ళని 2 ఏళ్ల పాటు దాన్ని వాయిదా వేసుకుంటే ఆ తర్వాత ఎలక్షన్ వస్తే ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ దాని జరుగుతుంది. ఇట్లాంటివి జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే దాని మీద పొదుపు చేసుకోవడం కోసం కూడా అంటే ప్రభుత్వం అది ఎంప్లాయీస్ కూడా నుంచి మంచిగా దాన్ని ఆ కోణం నుంచి కూడా ఓకే. కానీ ప్రభుత్వం కూడా చదువుతుంది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా కొత్త రిక్రూట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. అందుకే చంద్రబాబు గారు ఇంకొక ఉద్యోగాలు ఇస్తామన్నట్టుగా వాగ్దానాలు చేసినటువంటి సందర్భాన్ని చూసినా మళ్ళీ వాస్తవంలో అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా నిరుద్యోగం పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి చూసినా ఎందుకంటే మరి దాని కారణం ఏంటంటే పాపరావు గారు ఒక్క నిమిషం అండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఏపీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ జేఏసీ నుంచి ఏవి నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు నమస్తే అండి. నాగేశ్వరరావు సరే కట్టాలి. పాపరావు నాగేశ్వరరావు వినపడుతుందండి వాయిస్? ఒక్క నిమిషం సార్, వాయిస్ వినపడుతుందండి నాగేశ్వరరావు గారు? వాయిస్ వినపడుతుందా నాగేశ్వరరావు? వాయిస్ వినపడుతుందా? టెక్నికల్ ప్రాబ్లం. మీరు కంటిన్యూ చేయండి సార్. పాపరావు గారు సారీ అండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్, కంటిన్యూ చేయండి. ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ కొత్త ఎంప్లాయ్మెంట్ అనేది వీళ్ళు ఎంత ప్రామిస్ చేసినా ప్రపంచ బ్యాంకు గ్రిప్ లో రాష్ట్రం ఉన్నంత వరకు ఆ అప్పుల షరతులు వీళ్ళు ఫాలో అయినంత వరకు కొత్త ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. ఈ ప్రధాన సరే ఉద్యోగస్తులకి 2 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేయడం అంటే వాళ్ళకి 15,000 మందికి బెనిఫిట్ వస్తుంది. 15,000 మందికి ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ అయిన 2 సంవత్సరాల బెనిఫిట్ 15,000 మంది దాకా ఉద్యోగస్తులకు వస్తుంది. కానీ రెండో కోణం ఇటు సైడ్ ఉద్యోగస్తుల పరంగా సంతోషకరమైన వార్త కాదు. రెండో కోణం ఏంటంటే నిరుద్యోగుల పరంగా ఇది ఇబ్బందికరం. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకి, ఖాళీ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న వాళ్ళకి ఇది నెగటివ్. సో ఓవరాల్ గా నిరుద్యోగం భారీ ఎదురు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నట్టు అక్కడ ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఎందుకంటే అమెరికా అవకాశాలు డోర్లు మూసుకుపోయినాయి. విపరీతమైన స్థాయిలో ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యారు, రెడీ అయ్యారు. వాళ్ళకి దేశంలో ఐటీ ఉద్యోగాలు తగ్గి, విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు తగ్గి. సో వీళ్ళందరినీ ఈ రోజు అకామిడేట్ చేసుకోలేని పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం ఏదో 10,060 ఉద్యోగాలు ఇచ్చారు నోటిఫికేషన్. ఆఫీస్ చేసిన దానికి దీనికి మధ్య గ్యాప్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఉద్యోగం అనేది ప్రబలిన తర్వాత సరే ఉద్యోగస్తుల పరంగా 15,000 మంది పరంగా ఓకే ఆపోజిషన్ విషయం వాళ్ళకి కావచ్చు. కానీ మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే కోణం మీరు మోడీ గారు మాట్లాడినా వీళ్ళందరూ చెప్పినా కానీ అది ప్రపంచ బ్యాంకు కూడమే. మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంటే చిన్న గవర్నమెంట్ ఉండాలని, అంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండకుండా మీరు చెప్పిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే ప్రస్తావన కావాలి. అవుట్ సోర్స్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే తక్కువ వేతనాలు పనిచేస్తారో ఎప్పుడు పొమ్మంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లాంటి ఉద్యోగస్తులతో పనిచేసుకుంటా, పొదుపు చేసుకుంటా డబ్బుల్ని, ఆ డబ్బుల్ని మనం అప్పులు కట్టడానికి వాడుకోవడానికి ఏదో ఇట్లా ఈ రకమైనటువంటిది నడుస్తుంది కదా. అందుకని ఏంటంటే ఓవరాల్ గా పెద్దగా ఆ 15,000 మందికి వాళ్ళలో చాలా మందికి అందరికీ అవ్వచ్చు, చాలా మందికి సంతోషకరమైన వార్త కావచ్చు. కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కోణం నుంచి చూస్తే ఇది ఆ కోణం నుంచి వాళ్ళకి కొంత ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా పాపరావు పాపరావు అదే ఉద్యోగస్తులు తీపి కబురు అంటూ ఓపీఎస్
1/9/2004 నోటిఫికేషన్ ఉద్యోగస్తులకే ఓపీఎస్ ఇచ్చారు. కేవలం వాళ్ళు లబ్ధిదారులు ఎంతమంది అంటే 11,000 మంది అంట. సో ఒక్కొక్కరికి 3 కోట్ల రూపాయలు బెనిఫిట్ అవుతుందని, అది ఉద్యోగస్తులకు తీపి కబురు అని గవర్నమెంట్ చెప్తోంది. దాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం కూడా ఆహ్వానించింది. దీన్ని ఎలా చూడాలి? సహజంగానే కొంతమంది మంచి ఎంతమందికైనా జరిగింది, మంచి జరిగినంత వరకు మంచి జరిగింది అంటారు. ఆ మిగతా భాగం ఉంది కదా, జరగనిది లేకపోతే ఇతరత్ర చాలా మంది నష్టపోతాం, అంటే దీనివల్ల నష్టపోతాం కాకపోవచ్చు. కానీ ఓవరాల్ గా ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళ వాళ్ళని చూస్తే అది వేరే కనపడుతుంది. అంటే చంద్రుడికి అన్నట్లుగా మనం ఏ కోణం నుంచి చూస్తున్నాం లేదు, బెనిఫిట్ పొందిన వాటి పరంగా చూస్తే మంచిది చదువుతాడు. కానీ ఎందుకంటే సమాజంలో ఇంకా మంచి జరగాల్సిన అసలుకే అంటే తాడు పొంగన లేని చిత్రమైనటువంటి అనేక మంది పరిస్థితులు చూసుకుంటే ఆయన ఉదాహరణ నిరుద్యోగ వృత్తి అన్నారు. నాకు తెలిసి నిరుద్యోగ వృత్తి ఏపీలో ఇవ్వటల్లా. నిరుద్యోగ వృత్తి అనేది మెచ్చిగా ఇవ్వాలి కదా, ఉద్యోగం ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ వృత్తి అయినా ఉండాలి. బహుశా నాకు తెలిసి వాళ్ళు ప్రామిస్ కూడా చేసినట్టున్నారు మేనిఫెస్టోలో కానీ జరిగే ఎన్నికల్లో కానీ. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రామిస్ చేశారు, తెలంగాణలో వైలేట్ చేశారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వటల్లా. బట్టి విక్రమార్క అయితే అసెంబ్లీ సాక్షిగా అబద్ధమే చెప్పారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేము అనలేదు. కానీ ఖమ్మం యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారు స్వయంగా చెప్పారు నిరుద్యోగ వృత్తి 4,000 కానీ వాళ్ళు ఇవ్వాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. అందుకని ఏంటంటే నిరుద్యోగ వృత్తి అయినా ఉండాలి కనీసం. ఎందుకంటే కనీసం ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకోవడానికి, దరఖాస్తులు పెట్టుకోవడానికైనా, పరీక్షలు అవడానికి పోవడానికైనా, ఈ హాస్టల్స్ లో చదువుకోవడానికి, సిటీస్ లో వచ్చి హాస్టల్స్ లో చందేళ్ళకి పనికి రావడానికి అప్లై అవసరం. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టుకో అంటే మనం మాట్లాడుతున్నాం ఉద్యోగస్తులు పోవడం, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ బాగు ఓకే మర్చిపోవడం. కానీ ఉద్యోగస్తులు సముద్రంలో నీటి కొట్టే ఇక్కడ అది నేను అంటాను. సముద్రంలో నీటి కొట్టు మిగతా ఉన్నటువంటి వ్యాస్తో చాలా మంది సమస్యలు కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. ఉద్యోగార్థులు కదా వీళ్ళు, ఉద్యోగులు వాళ్ళు ఉద్యోగార్థులు. వీళ్ళ 2 years ఎక్స్టెన్షన్ అది 15,000 జాబ్స్ అక్కడ అంటే అక్కడ కొత్తగా రాకుండా పోయేదానికి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఎందుకు వస్తుంది? మీరు ఉద్యోగాలను పరిమితం చేసి, ఉద్యోగ అవకాశాలను పరిమితం చేసి, ప్రామిసెస్ మాత్రం ఆకాశవంతం ప్రామిసెస్ చేస్తున్నారు, డెలివరీ మాత్రం చాలా నేరోగా డెలివరీ చేస్తున్నారు. అదే ఎప్పటి నుంచో ఉద్యోగస్తుల్ని పాపారావు గారు ఈ సిపిఎస్ రద్దు చేస్తామని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు కదా, దానికి ఇది ఇప్పుడు ఈ కంపెన్సేషన్ లాగా చేశారంటారా? లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఓపీఎస్ ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేసి ఆయన జీపీఎస్ ఇచ్చారు. లేదు మాకు ఓపీఎస్ ఇవ్వలేదని కదా. ఇప్పుడు ఓపీఎస్ కేవలం యాక్చువల్గా 2004 తర్వాత అందరికీ సిపిఎస్ అనేటువంటిది అట్రాక్ట్ అయింది కదా. మరి ఇప్పుడు వీళ్ళు 2004 నోటిఫికేషన్ దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు వీళ్ళు సిపిఎస్ రద్దు చేస్తాము అని ఊరించిన దానికి ఇప్పుడు ఇది చేసినట్ట? అందరికీ చేస్తామని చెప్పారు కానీ అది రద్దు చేస్తున్నారు. ఇప్పుడు 11,000 మంది ఎంప్లాయీస్ కి ఎవరైతే సిపిఎస్ రాకముందు సెలెక్ట్ అయ్యి సిపిఎస్ వచ్చిన తర్వాత జాయిన్ అయినా 11,000 మంది ఎంప్లాయీస్ కి ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో వస్తామని చెప్పారు. అది సిపిఎస్ రాకముందు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, సిపిఎస్ వచ్చేసింది. అదే అది కొత్తగా చేసింది అంటే ఉద్యోగస్తుల్లోనే రకరకాల వర్గాలుగా బెనిఫిట్ పొందిన వాళ్ళు స్ట్రగుల్లోకి రారు కదా. మిగతా వాళ్ళు ఓపీఎస్ కోసం స్ట్రగుల్లోకి రారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని రారు. వాళ్ళు అట్లా ఉద్యోగస్తుల మధ్య వరకు వస్తే వాళ్ళు పాలకవర్గం పోవడానికి ఆలోచిస్తే కొంతమందికి మంచి జరిగిన కాబట్టి దాని గురించి కూడా మనం చెప్తున్నారు, అందరికి చెబుతున్నారు కానీ ఎవరు సరిగ్గా చేయడం లేదనేది కనపడతాం. సార్ తర్వాత మీరు ఇందాక అదే మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అన్నారు కదా సార్. అదే అండి ఇప్పుడు ఈ కాగ్ చెప్పిన లెక్కల్లో ఈ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్ని పడిపోయాయి కానీ మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది, ఆ మద్యం యొక్క ఆదాయం పెరిగింది అని చెప్పి అంటాన్ని ఎలా చూడాలి?